హాయ్ అండి. మేమైతే డీమార్ట్‌లోకి అనేది వెళ్ళామండి. ఎప్పుడు వెళ్ళామంటే ఒక 3 డేస్ 4 డేస్ అవుతుంది వెళ్ళి. చూడండి అయితే కింద ఫ్లోర్ అనేది నేను చూపించలేకపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కింద ఫ్లోర్ కూడా నేను చూపిస్తాను. ఇదేంటంటే సెకండ్ ఫ్లోర్ ఇది. చూడండి భలే ఉన్నాయి మొత్తం. అన్నీ ప్లాస్టిక్ డబ్బాలదే. అంటే ఒక ఫ్లోర్ కింద ఏమో సరుకులు సంబంధించినవి, రెండో ఫ్లోర్లోనేమో వాటర్ బాటిల్స్, ఇంకా స్టీల్ సామానం ఇంకా ఉన్నాయి. చూడండి అది చూడండి, బాటిల్ ఎంత లావు ఉంది. అది నా సైజు ఉంది. అది నేను ఎంత లావు ఉన్నానో అది కూడా అంతే లావు ఉంది. ఆ రోజు ఎవరెవరు మేము వెళ్ళలేదు, నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము. రిషికేమో జ్వరం వచ్చింది, ఇంటికాడే ఉన్నాడు. అంటే వచ్చింది ఇంటికాడే బొబ్బన్నాడు, పడుకున్నాడు. నేను అప్పుడు ఏం పని మీద వెళ్ళాము, గంటలో వచ్చేస్తామనగా వెళ్ళాము. జస్మి ఏమో అత్త దగ్గర ఉండిద్ది. ఇవి చూడండి చిన్న చిన్న ఫ్యాన్లు. వేసవి కాలం వచ్చింది కదండి, ఈ ఫ్యాన్లు అనేది ఛార్జర్ పెట్టుకొని ఉంచితే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, ట్రావెల్స్కి వెళ్ళినా, టూర్స్కి వెళ్ళినా మనకి చాలా ఉపయోగపడిద్ది ఫ్యాన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్స్ అండి. బయట అయితే కేజీ అర కేజీ కుక్కర్ తీసుకున్నామండి. చాలా రేట్ అయితే తీసుకున్నారు. డిమార్ట్లో అయితే, డిమార్ట్ అంటే ఏదో మనం అనుకుంటాం కానీ డిమార్ట్లో కూడా రేట్ ఎక్కువే కొద్దిగా. కాకపోతే ఇక మన ఆనందం అన్నీ ఒక్కసారి ఉంటాయి కాబట్టి మన ఆడవాళ్ళందరికీ చాలా ఆనందం. పద్దాక ఎటు తిరిగే పని లేకుండా. చూడండి కరెంటు కుక్కర్స్ కూడా ఉన్నాయి. మాకైతే కరెంటు కుక్కర్స్ లేవు. కరెంటు కుక్కర్ ఒకటి తీసుకుందామంటే వద్దన్నారు. ఇది చూడండి గ్లాస్ది ఇది. ఇవి కానీ సెట్ మన ఇంట్లో పెట్టామా పిల్లలతో తప్పకి రెండో రోజు కూడా అవసరం లేదు. నెక్స్ట్ మినిట్ అవి బద్దలైపోవాలి, పగిలిపోవాలి. ఇవి వచ్చేసి ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్, బ్యాటరీస్ అండి. ఈ స్టవ్ చూడండి ఎంత బాగున్నాయో. స్టవ్స్ చాలా బాగున్నాయి. ఇవి చూడండి గ్యాస్ పొయ్యి వచ్చేసి 4300 అంట, చాలా బాగుంది. ఇవి వచ్చేసి టాయ్స్ అవి. ఇవి వచ్చేసి కుక్కర్స్ అండి. ఇవి అవి పావు కేజీ అర కేజీ స్టీల్ కుక్కర్ అనేది, ఇంకా ఏంటి అల్యూమినియం అంటారు కదా అదొకటి. ఇవి ఉన్నాయి కుక్కర్లో. మా ఆయన గారు వీడియో తీయమంటే భలే తీశారు. అంత దరిద్రంగా తీశారు, కానీ ఏం చేస్తాం, మనమే ఎడిటింగ్ చేసుకొని అడ్జస్ట్ చేస్తామే. ఇవి చిన్న చిన్నవి. ఇవి చూడండి, ఇవి తీసుకుందాం అవి తీసుకోనని అడిగితే వద్దు 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 అని అంటున్నారు. చూసారా, ఇవి వచ్చి చిన్నపిల్లల టాయ్స్. ఇలాంటివి తీసుకోవాలి. మనకి బర్త్డేకైనా దేనికైనా ఇలాంటివి ఇస్తే ఎంతో బాగుంటుంది. ఇవి సెట్లు వచ్చేసి మేము ఆడుకుంటాం. సెట్లు పెళ్ళి కాకముందలంటే ఆడుకునే వాళ్ళం ఈ సెట్లతో. హారిక కూడా ఇప్పుడు యూట్యూబరే. తను నేను తేలప్రోలు తంది. అయితే తను నేను బాగా ఆడుకునే వాళ్ళం షెటిల్తో. ఇవాళ చిన్నప్పుడు ఆటలే బాగుండేవి. ఈ రోజుల్లో ఏం ఆడుతున్నారు, పెళ్ళైనాక ఇంట్లో కూర్చోవడం తప్ప బయటికి వెళ్ళడానికి కూడా వీలు ఉండదు. ఎప్పుడైనా వెళ్తే ఇక వీళ్ళు తీసుకెళ్ళడం తప్ప బండ్ల మీద. నెక్స్ట్ వచ్చేసి ప్లేట్లు అండి. ఈ ప్లేట్లు, ఈ పీటలు, ఈ చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి కదా చూడండి, బాక్సులు. అవి చాలా బాగున్నాయి. పీట చూసారా ఎంత ఎత్తుందో, కానీ అది చిన్న పీటే కత్తి కాలు మాత్రం భారీగా ఉన్నాయి. ఇవి వచ్చేసి పూజకి సంబంధించినవి. ఇవి వచ్చి చూడండి మూగుడు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. నాకేంటో అంత చిన్న చిన్నవి కొనుక్కోవాలని ఎంతో ఆశగా ఉండేది, కానీ ఆ ఆశ అంతా మనం అంతే సంగతులు. ఇది చూడండి ఎంత బరువు ఉందో. చూడడానికి అలా చిన్నగా ఉన్నా కానీ చాలా బరువుగా ఉంది. తీసుకుందామా, కర్రీస్ వండుతాకి బాగుంటుందని చెప్పా. ఆఫ్టర్ ఆల్ అది కూడా తీసుకోలేదు. చూడండి ఎలా ఉన్నాయో. మన కళ్ళ నిండా ఎదురుగా స్టీల్ సామానం అలాంటివి ఉంటే చాలా బాగుంటుంది నాకు మాత్రం. కానీ మా ఇంట్లో అలాంటివి ఏమీ లేవు. కాకపోతే ఏదైనా ఫంక్షన్కి వచ్చినప్పుడు చక్కగా ఇలాంటి గిఫ్ట్లు ఇస్తే ఎంతో సంతోషంగా చాలా బాగుంటుంది. కాకపోతే అవి ఎవరిస్తున్నారు ఈ రోజుల్లో గిఫ్ట్? ఎవరు ఇవ్వడం లేదు. ఇక్కడికి వచ్చేసాము, 3rd ఫ్లోర్లోకి వచ్చినట్టు ఉన్నాం. ఏమో నేను తప్పు చెప్తున్నాను అనుకుంటా, 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ అనేది. మీరే చూడండి. అయితే నేను వచ్చేసి కళ్ళజోడు పెట్టుకున్నాను. ఎలా ఉందో చూడండి. అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే మనకు నచ్చవు అలాంటివి. అయితే మా హస్బెండ్ నేను అద్దంలో చూసుకుంటున్నాము. ఏదో వాయిస్ ఓవర్లో అలా తేడా వస్తుంది, ప్లీజ్ ఏమనుకోమాకండి. ఈ కిడ్స్ డ్రెస్సెస్ అండి, చాలా బాగున్నాయి. డ్రెస్ వచ్చేసి 500 అంట, 500 అంట, లేదా 700 అంట.
ఎంత చిన్ని చిన్ని డ్రెస్సులు కూడా అంతంత రేట్లు ఎక్కువ ఏంటో మరి. ఇది చూడండి, మన జస్వినికి తీసుకుందాం అనుకున్నాం, కానీ రేటు మాత్రం చాలా దారుణంగా ఉంది. అందుకని చెప్పి మేము తీసుకోలేదు, ఓన్లీ చూడడానికి వెళ్ళాము అంతే. ఇక అయిపోయింది. ఇక తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు కూడా వచ్చేస్తున్నాయి. చూడండి, ఇంకా ఇంకా ఉంది. ఈ బట్టలు వచ్చేసి ఇగో అద్దంలో వీడియో తీయమంటున్నాను. వీడియో చూడండి మీ ఇద్దరం, చూసారా? పాపం వీడియో తీయమంటేనేమో అది ఇదిగా తీస్తున్నాడు బాగా. తీయమంటే వాళ్ళు ఉండారు వీళ్ళు ఉండారని చెప్తున్నారు. నేనైతే దేనికి భయపడను, ముందు వీడియో తీసేసేస్తాను. మరి నేను కనపడాలిగా వీడియోలు. నేను కనపడిపోతే అసలే మన యూట్యూబ్ ఫ్యామిలీకి తీసుకెళ్ళరు, వీళ్ళు చూడరు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి సంబంధించినవి. ఈ బస్సు లాగానే ఉంది, కాకపోతే అది బాక్స్, అది పెన్నులు పెన్సిళ్ళు అవి పెట్టుకునే బాక్స్ అవి. నేనైతే ఎంతలాగో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీరు ఒక లైక్ అన్నా ఇవ్వండి ప్లీజ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవి వచ్చేసి బ్యాగు. ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న బ్యాగ్ అన్న, నా దగ్గర అయితే హ్యాండ్ బ్యాగ్ లేదు, అది బుడ్డి బ్యాగ్ ఉంది. అది ఎప్పుడో ఇచ్చారు, అది ఎవరు ఇచ్చారు. నాకైతే చిన్న అసలు హ్యాండ్ బ్యాగ్ అనేది లేదు నా దగ్గర. తీసుకోమంటేనేమో తీసుకోలేదు మా వారు. నేనేమో చూస్తున్నా, ఏదో కళ్ళెదురుగా చూసుకొని మొత్తం తప్ప కొనేది లేదు, పెట్టేది లేదు. అంతే మన లైఫ్. ఇక ఆడవాళ్ళ లైఫ్ వెళ్తామే కానీ అంత ఇదిగా కొనుక్కొని రాలేము కదా. ఈ బ్యాగులు చూడడానికి బాగానే ఉన్నాయి కానీ రేట్లు మాత్రం ఇక అంతే సంగతులు. అంతంత రేట్లు ఉన్నాయి బ్యాగ్స్ కూడా. చూడండి, నేను పట్టుకున్న బ్యాగు ఇవి వచ్చేసి చాలా రేటుగా ఉన్నాయి, కాస్ట్ ఎక్కువ చూడండి. కాకపోతే సరుకులకి అనేది చాలా బెటర్. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే ప్లీజ్ క్షమించండి. అలాగే మై వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి ప్లీజ్. చూడండి అలా ఉన్నాయి చిన్న చిన్న బ్యాగ్స్. అలాగే ఇది ఏంటిదంటారు, హెల్మెట్. అమ్మో, నేను కూసేపు పెట్టుకునే బాటికి ఊపు రాలేదు. వీళ్ళు డ్రైవర్స్ ఎలా పెట్టుకుంటారో ఏంటో తెలియదు, బైక్ తోలేవాళ్ళు వాళ్ళకి మాత్రం నమస్కారం. ఇక అమ్మో నాయను, ఎంత ఊపు రాలేదు అసలు. ఆ హెల్మెట్ పెట్టుకుంటే అలవాటు ఉండాలి దేనికైనా. చూడండి, వీడియో తీయమంటే అలా తీస్తున్నారు. నేనేమో నాదే డిమాండ్ అన్నట్టు తిరిగేస్తున్నాను. జరా ఇగో నా చేతిలో ఉండేవి 2 బలుపులు, పెన్నులు, ఇవే తీసుకున్నాను. ఇంకంతగానే ఇంకేం తీసుకోలేదు. ఏం చేస్తావు అంతే. ఈ హస్బెండ్స్తో వస్తే మనకి ఏమీ కొని పెట్టరు. చూసారా, డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి. అదేంటా అని చూసా పైకి లేపి, కాకపోతే అది మిడ్డీ, అది ప్యాంటు మిడ్డీ అనుకుంటా. ఇవి కింద ఫ్లోర్. ఇది అయితే నేను పూర్తిగా తీయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను పూర్తిగా తీస్తాను వీడియో అనేది. ఎందుకంటే ఇంటికాడ పాప ఉంది, మళ్ళీ ఏడుస్తుందేమో అని చెప్పి తొందరగా తిరిగేసేసాము. ఇవి వచ్చేసి ఎప్పుడన్నా ట్రై చేద్దామని చూస్తాను కానీ ట్రై చేయలేకపోతున్నాను. తీసుకుందాం అన్నాను, వద్దు బాగోదు, ఇంటికి వెళ్ళేలోపు పోయిద్ది అని చెప్పారు. అందుకని చెప్పి తీసుకోలేదు. ఎవరో కాదు, మా ఆయన గారే చెప్పారు. ఏదన్నా కొత్తగా ట్రై చేద్దాం అనుకునే లోపు ఏది ట్రై చేయనివ్వరు. ఏంటో డీమార్ట్ అంటేనే మా ఆయనకి చాలా భయం. మా ఆయనకే కాదు, అలా పరిస్థితులు ఉండే వాళ్ళందరికీ అంతే. మాలాంటి వాళ్ళకి, ఆడవాళ్ళకేమో తిరగాలి, కొనుక్కోవాలని ఆశ. ఏంటో ఈ ఆశలు. ఏదైనా డిమార్ట్లో తిరగాలంటే ఒక 10-15 ఏళ్ళన్నా తీసుకోవాలి. తీసుకుంటేనే అప్పుడు మన ఇష్టం వచ్చినవి అన్నీ కొనుక్కోవచ్చు. మనం లేకోకుండా వెళితే ఇక చూసి రావడం తప్ప కొనేది లేదు. ఇది తీసుకోమని చెప్పాను, కొబ్బరి నూనె లేదు తీసుకో అని చెప్పాను, చిన్న డబ్బే. నో అన్నారు. ఏదైతే అది ఏమైనా బాధ లేదని చెప్పి నేను తీసేసుకున్నాను. గొడవ అవ్వితే అవని అని చెప్పి నేను తీసేసుకున్నాను కొబ్బరి నూనె డబ్బా. అయితే అవే. ఇక నేనైతే కౌంటర్లోకి వెళ్తున్నాను. ఇవి డ్రింక్ బాటిల్స్, చాలా తక్కువ డ్రింక్ బాటిల్స్. ఇదిగో చూడండి, అక్కడ బిల్ వేయించుకోవాలి. బిల్ వేయించినాక ఇంటికి వచ్చేస్తున్నాము. బాయ్ సబ్స్క్రైబ్.